భూమిపై కాలాన్ని కూడా శాసించే దేవుడు ఉన్నాడా? మరణాన్నే జయించిన దేవుడు ఎవరు? ఆ దేవుడే మహాకాళేశ్వరుడు. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాల్లో 3వ జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర నగరం ఉజ్జయిని. ఇక్కడ ఉన్న శివుడు సాధారణ శివుడు కాదు, కాలానికే అధిపతి మహాకాలుడు. పురాణాల ప్రకారం పూర్వం ఉజ్జయిని నగరాన్ని అవంతి అని పిలిచేవారు. అక్కడ వేదప్రియుడు అనే గొప్ప బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పరమ శివభక్తుడు. అతనికి 4 కుమారులు. వారు ప్రతిరోజు శివారాధనలో మునిగిపోయి ఉండేవారు. ఆ సమయంలో దూషణుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వరం పొంది అజేయుడుగా మారాడు. అతను యజ్ఞాలు చేసేవారిని, వేద పండితులని, శివభక్తులను హింసించేవాడు. ఒకరోజు అతను ఉజ్జయిని నగరంపై దాడి చేశాడు. వేదప్రియుడు మరియు అతని కుమారులను చూసి శివపూజ ఆపు అని బెదిరించాడు. కానీ భక్తులు భయపడలేదు. వారు ఒక్క మాట మాత్రమే జపించారు, ఓం నమః శివాయ. రాక్షసుడు భక్తులను చంపబోతున్న క్షణంలో వారి పూజిస్తున్న శివలింగం నుండి భారీ జ్వలాలు వెలువడ్డాయి. ఆ జ్వలాల మధ్య భయంకరమైన రూపంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపమే మహాకాలుడు. శివుడు ఒక్క హూంకారం చేశాడు. ఆ శబ్దం వినగానే దుషణుడు మరియు అతని సైన్యం క్షణాల్లో భస్మమైపోయారు. భక్తులను రక్షించిన శివుడు వారి ప్రార్థనలతో అక్కడే స్వయంభూ జ్యోతిర్లింగంగా వెలిశాడు. మహాకాళేశ్వరి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 4 గంటలకు జరిగే భస్మహారతి ప్రపంచ ప్రసిద్ధిగా గాంచింది. శివుడు ఇక్కడ శ్మశానవాసి. భస్మం మనిషి చివరి స్థితిని గుర్తు చేస్తుంది. మనిషి ఎంత ధనం సంపాదించినా, ఎంత గర్వం చేసినా చివరకు బూడిదే. ఈ హారతి ద్వారా మహాకాలుడు మృత్యువునే తన ఆధీనంలో ఉంచుకుంటాడని సూచిస్తుంది. మహాకాళేశ్వర ఆలయం 3 అంతస్తుల్లో నిర్మించబడింది. కింద అంతస్తు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, 2వ అంతస్తు ఓంకారేశ్వరుడు, 3వ అంతస్తు నాగచంద్రేశ్వర ఆలయం. నాగచంద్రేశ్వర ఆలయం సంవత్సరంలో కేవలం నాగ పంచమి రోజు మాత్రమే తెరుస్తారు. మిగిలిన 364 రోజులు మూసి ఉంటుంది. ఇక్కడ శివుడు పార్వతితో కలిసి 10 తలల సర్పం మీద కూర్చున్న విగ్రహం ఉంటుంది. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. సాధారణంగా దేవాలయాలు తూర్పు వైపు ఉంటాయి, కానీ మహాకాళేశ్వరుడు దక్షిణ దిశ వైపు చూస్తాడు. దక్షిణ దిశకు అధిపతి యముడు, మృత్యువు. మహాకాలుడు యమున్నే శాసించే దేవుడు. అందుకే ఇక్కడ దర్శనం చేసుకుంటే అకాల మృత్యువు దూరం అవుతుందని భక్తుల నమ్మకం. ప్రాచీన భారత ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఉజ్జయిని భూమికి నాభిస్థానం. కర్కాటక రేఖ ఈ ప్రాంతం గుండా వెళ్తుంది. పూర్వకాలంలో ఇక్కడి ఆధారంగా సమయాన్ని లెక్కించేవారు. అందుకే శివుడికి ఇక్కడ మహాకాలుడు, కాలానికి అధిపతి అని పేరు వచ్చింది. ఇటీవల నిర్మించిన మహాకాల్లో కారిడార్ భారతదేశంలోని అతిపెద్ద ఆలయ కారిడార్లో ఒకటి. ఇక్కడ శివపురాణాల కథలు, విగ్రహాలు, 108 స్తంభాలు, అద్భుతమైన లైటింగ్, మ్యూజికల్ ఫౌంటైన్ భక్తులకు మరియు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తాయి. ఉజ్జయినిలో ఒక నమ్మకం ఉంది, ఈ నగరానికి అసలైన రాజు మహాకాళేశ్వరుడు. అందుకే ఏ ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి కూడా రాత్రిపూట ఉజ్జయినిలో బస చేయరని చెబుతారు. మహాకాళేశ్వరుడి భక్తితో దర్శించిన వారికి కాలభయం తొలగుతుంది, మృత్యువు కూడా దూరంగా ఉంటుంది. అందుకే భక్తులు ఇలా చెప్తారు, జై మహాకాల్ అని. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేయండి.